యూటీఎఫ్ ఉపాధ్యాయ రణబేరిని విజయవంతం చేయండి. యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి టీవీటీ భాస్కర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్. నూతన పీఆర్సీ కమిషన్ నియమించాలి అని, 30% ఐఆర్ ప్రకటించాలి అని, పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే చెల్లించాలి అని, ఆర్థిక బకాయిలను చెల్లించాలి అని, సిపిఎస్ విధానం రద్దు చేయాలి అని, మేము 57ను అమలు చేయాలి అని, బోధనేతర కార్యక్రమాలను విడనాడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 15 నుండి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 జాతాలు 5 కేంద్రాల నుండి ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, సెప్టెంబర్ 25న రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి టీవీటీ భాస్కర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆముదాల వలస పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లక్ష్మీనగర్, గేదెలవాణిపేట, మెట్టక్కి వలస, మున్సిపల్ బాలిక చింతాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలను యూటీఎఫ్ ప్రతినిధి వర్గం సందర్శించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఉపాధ్యాయులను ఉద్దేశించి ఉపన్యాసించడం జరిగింది. కార్యక్రమంలో యూటీఎఫ్ ఆముదాల వలస పట్టణ మండల నాయకత్వం తమ్మినేని పాపారావు, చింతాడ వెంకటరమణమూర్తి, మెండా శ్యామలరావు, ఎస్ ధనుంజయరావు, గొర్లె రమేష్, కె సిద్ధు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆయా పాఠశాలల వద్ద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి రమణమ్మ, బొడ్డేపల్లి రామకృష్ణ, తులసిబాయి, ఎం విజయలక్ష్మి, ఎన్ సరితాదేవి, యజ్ఞలత తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది. ప్రధానంగా పీఆర్సీ అనేది 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సి ఉంది. అప్పటి నుండి ఐఆర్ ప్రకటించాలి, ఐఆర్ 30% ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. పెండింగ్లో ఉన్న 4 డిఏలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము 57 అమలు చేయాలంటున్నాం. సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బోధనేతర కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకి దూరం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక బకాయిలు అన్నీ కూడా పెండింగ్లో ఉండే ఆర్థిక బకాయిలను చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులు సమస్యలకు సంబంధించి ఆ సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం సంబంధించి రణబేరిని